విద్యాశాఖ అధికారులకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇది సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాలకు అందరికీ కూడా స్ఫూర్తి నింపే రోజు. ఎందుకంటే మన భారతదేశంలో మన సమాజంలో ఎన్నో తరాలుగా వర్గాల వివిధ కులాల పేరుతోటి వర్గాల పేరుతోటి సమాజంలో అత్యంత బాధాకరమైనటువంటి వివక్షత ఎంతో కాలం నుంచి ఉండేది. అది కులాల పైన మతాలపైన అయితే కులంలో ఉన్నటువంటి స్త్రీల పైన ఈ వివక్ష ఎంతవరకు ఎంత తీవ్రంగా ఉండేది అంటే కులాల మధ్య కులాలతో ఉన్నటువంటి వివక్షే కాకుండా స్త్రీ పురుషుల మధ్య కూడా చాలా తీవ్రమైనటువంటి వివక్షత ఉండేది. సమాజంలో ఉన్నటువంటి ఉన్న వారందరూ కూడా ఒక్కరే. వారికి అన్ని రకాలైనటువంటి అందరికీ అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వారికి అవకాశం కల్పిస్తే వారు దేన్నైనా కూడా సాధిస్తారు అనేటువంటి దృక్పథంతో శ్రీ పులే గారు వారి మొత్తం జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఈ సమస్య పైన వారు పోరాడుతూ చైతన్యం తీసుకొస్తూ బ్రిటిష్ వారితో ఎప్పటికప్పుడు డైలాగ్ చేస్తూ కొన్ని సందర్భాల్లో పోరాడుతూ అలాగే సమాజంలో ఉన్నటువంటి ఈ సమానత్వం కోసం ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిపైన పోరాటం చేస్తూ ఈరోజు వెనుకబడినటువంటి తరగతుల యొక్క కులాలకి మహిళలకి అందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేస్తూ వారి హక్కుల పరిరక్షణ కోసం వారు పనిచేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కానీ లేదా జగజ్జీవన్ రావు గారు కానీ లేదా ఇతర సామాజిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రాథమికమైనటువంటి స్ఫూర్తి శ్రీ జ్యోతిరావు ఫులే గారు. సమాజంలో ఉన్నటువంటి అందరికీ మరీ ముఖ్యంగా అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలకి అభివృద్ధి చెందాలేనంటే వారికి చదువు అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధం ద్వారా మనం సమసమానత్వం తీసుకురావచ్చు. అలాగే వారికి ఆర్థికంగా వారిని బలపరచు. అలాగే వారికి రావాల్సినటువంటి వారికి ఉన్నటువంటి హక్కులను గురించి అవగాహన కల్పిస్తూ ఒక ఆధునిక సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానులు. వారి పుట్టినప్పుడు ఎవరికి కూడా కొమ్ములతో పుట్టలేరు, అందరూ కూడా సమానులు. అలాగే తెలివితేటలు కూడా అందరికీ సమానంగానే ఉంటాయి. కానీ వారు పెరిగే విధానంలోనూ లేదా వారికి అందుబాటులో వచ్చినటువంటి విద్యా విధానంలోనూ తర్వాత వచ్చే మార్పులు ఉన్నాయనేటువంటి వాటిని బలంగా నమ్మి అందరికీ కూడా ఒక మంచి విద్యని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వారు స్కూల్స్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మహిళల యొక్క విద్యకి ఎంతగానో వారు వారి భార్య ఇద్దరు కూడా కృషి చేయడం జరిగింది. సో అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వము మనకి కడప జిల్లాకి దాదాపు 2200 యూనిట్స్ బీసీలకు సంబంధించిన టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం 700 మంది లబ్ధిదారులకు 14,40,00,000 రూపాయల అమౌంట్ ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇది కడప జిల్లా దాదాపు టాప్
1 or 2 ప్లేసెస్లో ఉంటా ఉంది. దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారికి, ఎల్డిఎం గారికి, బ్యాంక్ మేనేజర్స్కి, మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఉత్తర్వులకు అనుగుణంగా మనము జ్యోతిబా పూలే గారి 199వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మనతో పాటు బీసీ సంఘ నాయకులు చాలామంది మనతో పాటు ఉన్నారు. వారు వాళ్ళ ఇన్సైట్స్ని మనతో షేర్ చేసుకున్నారు. ఈరోజు 199వ జయంతి అంటే 199 సంవత్సరాలుగా ఆయన స్ఫూర్తిని మనం అందరం అనుభవిస్తున్నాము. సో ఆ స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగానే మనం ఈ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందుకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అండ్ ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా షాప్లో పనిచేస్తున్నాను. రీసెంట్గా కార్పొరేషన్ లోన్ అప్లై చేయడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా నాకు లోన్ మంజూరయ్యింది. తొందరలో నేను మెడికల్ షాప్ ఓపెన్ చేయబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, బీసీ కార్పొరేషన్కి మరియు యూనియన్ బ్యాంక్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.